సో వేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ మా మమ్మీ డాడీ అయితే ఫైనల్గా విలేజ్కి అయితే వచ్చేసినారు. సో మా అమ్మమ్మ మాత్రం ఎంతో ఇష్టంతో ఆమె చేసిన మన పోలేలు అయితే పంపించింది గైస్. పోలేలు అంటే ఐడియా ఉంటుంది, మన ఉగాదికి వేస్తారు. సో చూపిస్తాడండి. సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 4 అవుతుంది. సో ఊరికేం తీసుకొచ్చింది మా మమ్మీ మన పోలేలు గైస్. మా అమ్మమ్మ ఎంతో ఇష్టంగా చేసింది. సో ఈ జిడ్డు కాదు గైస్, నేనే స్వీట్ ఎక్కువ పడదని అలాగే తీసేసి పెట్టేసిన. సో ఫుల్ అండ్ ఫుల్ క్రేజీ ఉంది గైస్. ఎప్పుడో అప్పుడు తింటూనే మనం చిన్న ఉన్నప్పుడైతే. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, మక్క వేసిన పప్పు, ఇంకా వైట్ రైస్. సో మమ్మీ డాడీ ఇప్పుడే తినేసినారు. సీరియల్ బిజీగా చూస్తుంది మా మమ్మీ అయితే గైస్. రేపైతే నేను సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 9:30 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి సంథింగ్ స్పెషల్ అయితే వచ్చేసి మాత్రం చికెన్ కర్రీ గైస్. సో లెగ్ పీస్ అయితే చూడవచ్చు, గరం లెగ్ పీస్ మన కోసమే. సో ఇందులో అయితే మధ్యాహ్నం చేసిన రైస్, సో ఇదైతే రాత్రి చేసిన రైస్. సో గైస్ ఇదిగో మక్క ఎక్కువ పెట్టుకుంటే తిన్నీకి రాదు, మళ్ళీ ఇక పీసెస్ తీసి మళ్ళీ పెట్టింది, నా ప్లేట్లోనే పెట్టింది పోయి. సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయి గైస్, ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ ఉంది. వెజిటేబుల్స్ అని ఫుల్ ఉంది, ఇంకా ఎగ్స్ ఉన్నాయి. ఇంకా దాని మించి ఏం లేదు గైస్. ఈరోజు నల్ల వచ్చింది కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా ఫుల్ అండ్ ఫుల్ కనిపిస్తున్నాయి. సో రేపైతే నిన్నైతే విలేజ్కి వెళ్ళాలి. సో మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటలేదు గైస్. సో మా అమ్మ అయితే పడుకొని ఉంది. సో అమ్మ రేపు ఎన్ని గంటలకు పోవాలమ్మా విలేజ్కి? నేను గైజ్ మార్నింగ్ 5 o'clock వెళ్ళాలంటుంది. సో 5 కాదు 7, 8 మధ్యలో వెళ్తే పోయేవారికి 11, 12 అవుతుంది. సో మేము పోయేదాన్ని ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, దానికి అటెండ్ చేసి పోవాలంటుంది మమ్మీ. సో నాకైతే ఇష్టం లేదు. సో మా డాడీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అటెండ్ చేయాల్సిందే గైస్. సో ఇప్పుడే తిన్నది మా మమ్మీ. మా మమ్మీకి నా గురించి టెన్షన్ ఉండదు గైస్, నన్ను వదిలేసి తింటారు అందరు ఇంట్లో ఎప్పుడు. సో నడవండి గైస్, ఫాస్ట్ తినేసాం. మీరు అయితే వర్షం పడతలే. సో గైస్ మా మమ్మీ రాగానే చూడొచ్చు ఇల్లు ఎంత కళ్ళు వచ్చేసింది. ఎందుకంటే మా అమ్మ నొల్లి పెడుతుంది కదా, ఉన్న రోజులు నొల్లి పెట్టదు కదా గైస్, అందుకే. సో చలో మనం అయితే ఫాస్ట్ తినేసాం గైస్. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, అమ్మ లల్లి మొన్న హెడ్సెట్ కొత్త తెచ్చుకుంది. ఇలాంటి హెడ్సెట్ ఎల్క బీరో కింద తీసుకొని కొరికి పెట్టేసింది గైజ్. అక్కడనే హెడ్సెట్ తీసుకొని మొత్తం కొరికేసింది పొద్దుగాల. ఇగో దాని చూడేగో, దాని చూడలేదు. ఇగో 4-5 పడ్డాయి. మా ఇంట్లో ఎలుకల టెన్షన్ ఎక్కువ ఉంది గైజ్, నిజం చెప్తున్నా. మా ఇంట్లో చాలా అంటే చాలా. మా అక్క మళ్ళీ కొత్తది తెచ్చుకుంది. సో మా అక్క మళ్ళీ కొత్తది తెచ్చుకు ఇలాంటిదే గైస్. మంచి అది మన బీరువా కింద తీసుకొని ఎలుక మొత్తం గురికేసింది. మా అక్క నా ఏమనుకుంటున్నా నేను తెంపిన అనుకుంటుంది. సో అంత క్లియర్గా అర్థమవుతుంది ఎలుక ఊరికినట్లు. ఆడ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి దానిపైన వేరిపైన. సో ఇది ఇక్కడనే గైస్. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.